ఉన్నారు. ఇదంతా పెద్ద ఎత్తున ఏదో స్కామ్ జరుగుతోంది, మరి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా ఆరోపణలు చేశారు. అనుకున్నట్లుగానే ఉదాహరణకు ఆ రోజున కొన్ని కంటైనర్లు వెళ్ళడం కూడా చూసాం. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమేర ఎలక్షన్ కమిషన్ కొంత సీరియస్గా తీసుకుంది కాబట్టి కొంత డబ్బు పట్టుబడింది. అది కూడా వీరు తరలించిన మూటల్లో భాగం, అంటే వీరు తరలిస్తుండగానే దొరికింది అనేది ఒక వార్త. మొత్తంగా హైదరాబాద్ నుంచి కూడా ఆ ఎవరైతే సదరు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తులకి డబ్బు వెళ్ళింది అనేది కొంత గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. సరే, పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అసలు ఎవరికి ఎంత వెళ్ళింది, ఎవరు మూటలు తరలించారు, ఎవరు ఎక్కడ ఏ ఏ నియోజకవర్గాలకు వెళ్ళింది, చాలా విషయాలు ఇంకా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. సో మీకేమనిపిస్తోంది? పెద్ద ఎత్తున 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఉన్న ఆ డబ్బు మొత్తాన్ని ఈ రకంగా ఉపయోగించుకున్నారు కదా. అవును సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అల్టిమేట్ గా వైసీపీ ప్రభుత్వం పతనం అవడానికి కారణం ఆ రోజు మందుబాబులు, ఎవరైతే మందుబాబులు ఉన్నారో వాళ్ళందరూ తీవ్ర ఆగ్రహంతో ఒక కసితో ఓటేశారు. నాసి రకమైన మద్యాన్ని తీసుకుపోయి వాళ్ళ జీవితంతో చెలగాటమాడారు. వాళ్ళ రివర్స్ తో ఈరోజు వైసీపీ పతనానికి మూల కారణమయ్యారు. ఇకపోతే మీరు చెప్పారు కదా, ఎలక్షన్ కమిషన్ ఆ రోజు విస్తృతమైన తనిఖీలు చేపట్టి, అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్ ది సెన్స్ పోలీసులు ఎలక్షన్ కమిషన్ విజిలెన్స్ వింగ్ విస్తృతంగా చెక్ పోస్టులు తనిఖీలు ఏర్పాటు చేయడంతో కేవలం పట్టుబడింది 8 కోట్లు మాత్రమే. మొత్తం స్కామ్ ఈస్ అరౌండ్ 3500 crores. 3500 కోట్లు సుప్రీం కోర్టులోనే వీళ్ళ బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ 3500 కోట్లు అని. అల్టిమేట్ లబ్ధిదారుడు ఎవరు అనే దానిపైన ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేను మొదటి నుండి చెప్తున్నా, అల్టిమేట్ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి గంజాయి హక్కుల పోరాట సమితి నాయకుడు. గంజాయి హక్కుల పోరాట సమితి నాయకుడు ఈ అల్టిమేట్ ఈ యొక్క లిక్కర్ లో లబ్ధిదారుడు ఫైనల్. మధ్యలో మీరు చెప్పారు కదా, చాలా మంది అరెస్ట్ అయ్యారు, చాలా మంది ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. వాళ్ళు మెన్షన్ చేసినట్టు ఎఫ్ఐఆర్ లోనే దాదాపు 41 మెంబర్స్ ని చూపించారు. అదే వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. ఏముంది, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత కీలకమైనటువంటి నిందితుడు విజయసాయిరెడ్డి, కీలకమైన నిందితుడు విజయసాయిరెడ్డి ఇంకా అరెస్ట్ కాల. విజయసాయిరెడ్డిని కనుక లిఫ్ట్ చేస్తే ఇంకాస్త మంది యాడ్ అవుతారు. నాకు తెలిసి విజయసాయిరెడ్డి ముందుగానే తెలుసుకొని లిక్కర్ స్కామ్ లో మనల్ని బొక్కలు వేసి మక్కలు ఎరగొట్టేది పక్కాగానే ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి మనకి రాజకీయాలు వద్దు, ఏమైనా మనం వ్యవసాయం పేరుతో గంజాయి సాగు చేసుకుందామని వెళ్ళిపోయినాడు. పేరుకేమో వ్యవసాయానికేం వ్యవసాయం, ఎక్కడ వ్యవసాయం దారుడు ఆయన? ఎక్కడ వ్యవసాయం చేసి వడ్లు పండించి రాగులు బియ్యము సజ్జలు ఏడు పండించిన దాఖలాలు. ఆయన పండించిందంతా కూడా అవినీతి అక్రమాలు స్కాములు. 3 తరాలకు సేవ చేశాడు, 30 ఏళ్ళు సేవ చేశాడు. ఎవరెవరు సేవ చేసావు ఆయన? నువ్వు గాంధీజీకి, పండిత్ జవహర్లాల్ నెహ్రూకి అట్లాంటి వాళ్ళకి ఏమైనా సేవ చేసావా? పచ్చి రౌడీలకి నువ్వు సేవ చేసి ఉండేది. నీ చరిత్ర అంతా రౌడీలతో సావాసం. అతను లిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. కాకుంటే ఇన్వెస్టిగేషన్ చాలా మిథున్ రెడ్డి కూడా లిఫ్ట్. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా సుప్రీం కోర్టు టెంటేటివ్ గా ఇంటీరియం బెయిల్ ఇచ్చింది. ఇక్కడ డిస్కషన్ అంతా కూడా ఇప్పుడు 2 ఎంపీల గురించి అన్నారు. అందులో ఒక ఎంపీ మిథున్ రెడ్డి పక్కా, ఇంకా 2వ ఎంపీ క్యాండిడేట్ ఎవరు అనేది స్పెక్యులేషన్ ఉంది. మీరు చెప్తే జనాలు తెలుసుకోవాలని కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. మీరు ఎంత చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చర్చించాల్సింది, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఏమైపోయాడు? కాదండి, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ఎక్సైజ్ పాలసీ మారిందా? ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి, అతనికి తెలియకుండా ఇంత పెద్ద పాలసీ ఎలా ఎవాల్వ్ అయ్యింది అనేది కూడా మా జిల్లాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. 2 జరిగి ఉండాలి. ఒకటే, దళితుడు కాబట్టి ఇతనికి సంబంధం లేకుండా ఇతను పక్కకు తోసేసి, నువ్వు ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టి, నీకు అంతవరకు డ్యూటీ, ఏదో తృణమో పణమో ఇస్తాను తీసుకొని జోబులు వేసుకుని వెళ్ళిపో, నువ్వు మాట్లాడకూడదు, మేము పాలసీలు మేము తయారు చేస్తాం, నువ్వు సంతకం పెట్టే వరకే నీ డ్యూటీ అని చెప్పేనా ఉండాలా? లేదా ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేకుండా ఎక్సైజ్ మంత్రిని జంప్ చేసి ఫైల్ నేరుగా సీఎం దగ్గరకో సిఎంఓ దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలి. కానీ సీఎం ఆయన అన్నారుగా, నేను ఎక్కడ సంతకాలే పెట్టలేదు, నాకేం సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది చూడండి, కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నా సంతకమే లేదు, నాకు సంబంధమే లేదు అంటాడు.
ఆ. నేను చెప్పేది ఏంటంటే సంతకాలు దేనికి రాజశేఖర్ వీళ్ళు చేసిన స్కామ్ సంతకాలు అవసరం లేకుండా జరిగింది కదా. స్కాములన్నీ సంతకాలు చేసి రసీదులు ఇచ్చి చేస్తారా? కాదరా మీ దొంపల దగ్గర మీరు కాదు ఏదైనా చెప్పేదానికి. ఇప్పుడు అవినీతి పరుడు, నేను లంచం తీసుకుంటున్నా, ఒక ఎంఆర్ఓ అండి ఒక 5 లక్షలు లంచం తీసుకుంటాడు, దానికి రసీదు ఇస్తాడా? మరి ఆయన చెప్పేది అదే, మేము ఎక్కడ సంతకాలు చేయలేదు